హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బీబీ తెలుగు. బిగ్ బాస్ అగ్ని పరీక్షలో ఎపిసోడ్ 7లో మీకు ఎంతమందికి మనీషిని చూస్తే ఇతను టాలెంటెడ్గా అనిపించట్లేదని మీకులో ఎంతమందికి అనిపించింది? నెంబర్ 2, కల్కి లేడీ టైగర్ అనిపించిందా లేదు? నెంబర్ 3, శ్రీజ నాకైతే ఒక పాయింట్లో బాగా నచ్చింది, ఇంకో పాయింట్లో అయితే అస్సలు నచ్చలేదు. అంత ఓవర్ థింకింగ్ చేయాల్సిన అవసరం లేదు. శ్రేయ కూడా అంతే. బట్ పవన్ కళ్యాణ్ ఇస్ ద రియల్ సోల్జర్లా అనిపించాడు. తను ఆడిన ప్రతి ఆట అలాగే ఆడుతున్నాడు. బట్ కొంచెం ఎమోషనల్ అయ్యాడు. ఏ పాయింట్ దగ్గర ఎమోషనల్ అయ్యాడు? వీడియో స్కిప్ చేయకుండా చూడండి, చివరి దాకా చూడండి. ప్రతి పాయింట్ మీకు అర్థమయ్యేలాగే చెప్తా, ఓకేనా? ఫస్ట్ 2 టీమ్స్గా డివైడ్ అవ్వాలి. నిన్న ప్రియానే టీమ్ బ్లూకి లీడ్ చేసింది. అలాగే ఇప్పుడు నీకెవరు కావాలి మీ టీంలో నుంచి అంటే హరీష్ కావాలి అనింది. అప్పుడు అభిజిత్, హరీష్ ఎందుకు, నిన్న ఆడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా, వాళ్ళని ఎవరైనా తీసుకోవచ్చు అంటే కాదు, ఈసారి ఏదైనా మెంటల్లీ కానీ అలాంటి థాట్స్ఫుల్ గేమ్స్ వస్తే హరీష్ని పంపిద్దాం అనుకుంటున్నాము అని అన్నాడు. అంటే నిన్న మీ దాంట్లో ఫిజికల్గా ఆడిన వాళ్ళు ఎవరు సరిపోరు, వాళ్ళు బాగానే ఆడారు కదా అని అభిజిత్ గన్ పాయింట్ క్వశ్చన్ అడిగేశాడు. అవును, నిన్న వాడిన వాళ్ళు వాళ్ళని తీసుకోవచ్చు కదా, వాళ్ళు కాదని హరీష్ని ఎందుకు తీసుకున్నారు? ఈ పాయింట్ నాకైతే నిజం, అభిజిత్ మాట్లాడిన మాట నిజమే అనిపించింది. ఓకే, వీళ్ళు పెట్టిన గేమ్ ఏంటంటే ఒక డబ్బాలు వస్తాయి 1 to 15. ఆ డబ్బాల్లో 1 వచ్చిన వాళ్ళు చివరి వచ్చిన వాళ్ళని తీసేయాల. నెంబర్ 9 పొజిషన్లో ఉన్న వాళ్ళు వాళ్ళే టీముని లీడ్ చేస్తారు. ఫస్ట్ నెంబర్ 1లో షాకిబ్ ఉన్నాడు. షాకిబ్ ఫస్ట్ ఎలిమినేట్ అయిపోయాడు. నెంబర్ 2లో మనీష్. నెంబర్ 2 లాస్ట్ పొజిషన్లో మనీష్ ఉన్నాడు. ఈ మనీష్ నాకు ప్రతిసారి అర్థం కావట్లేదు. లాజిక్ అంటాడు, బిల్డింగ్ అంటాడు, అంతా అది చేశాను ఇది చేశాను అంటాడు. బట్ ప్రతిసారి మనం ఎక్స్పెక్ట్ చేసిన ప్రతిసారి మనీష్ ఇలాగే చేస్తున్నాడు. గేమ్స్ వచ్చినప్పుడు అసలు ఆడట్లేదు, ఓకేనా? సరే, ఎక్సలెంట్గా ఆడపోయినా నార్మల్గా కూడా ఆడట్లేదు. ప్రతి దాంట్లో గివప్ అయిపోతుంది, ఓవర్ థింకింగ్ చేసేస్తున్నాడు. అందువల్లే తన గేమ్ చాలా అంటే చాలా డల్ అయిపోయింది. ఫస్ట్ రోజు అప్పుడు తప్పితే, లేదా గేమ్ డ్రా చేసేటప్పుడు తప్పితే ప్రతిసారి ఎక్కడ మనీష్ అంతగా ఆడిన ఏదీ లేదు. ఏదైనా ఉంటే మీరు చెప్పండి చూద్దాం, కామెంట్ చేయండి. మనీష్ ఇక్కడ బాగా ఆడాడు బ్రో అని కామెంట్ చేయండి చూద్దాం. ఆ తర్వాత 9th పొజిషన్లో డాలియా ఉంది. ఓకే, ఇప్పుడు 9th పొజిషన్ ఉన్న వారికి టీం లీడ్ ఇస్తుంది. అలాగే నెంబర్ 1 పొజిషన్ ఎవరు? అంతకుముందు లీడర్ ఎవరు? ప్రియా. ఇప్పుడు 9th పొజిషన్ ఉన్న వారికి లీడింగ్ ఇస్తే డాలియా. వీళ్ళిద్దరూ టీం 2 టీమ్స్గా డివైడ్ అయ్యాడు. డాలియా టీం రెడ్ కెప్టెన్, బ్లూ టీంకి ఏమో ప్రియాని ఎప్పట్లాగే. రెడ్లో ఎవరెవరు ఉన్నారు? ప్రసన్న ఉన్నాడు, శ్వేత ఉంది, డీమన్ పవన్ ఉన్నాడు, అనూష ఉంది, కల్కి ఉంది. డాలియా టీంలో, టీం రెడ్లో. టీం బ్లూలో ప్రియా టీంలో హరీష్ ఉన్నాడు, శ్రీజ ఉన్నాడు, పవన్ కళ్యాణ్ ఉన్నాడు, మిగతా ఉంది, నాగా ఉంది. 2 టీమ్స్ చూస్తే ఇది కదా, టీమ్స్ అయితే బాగానే తీసుకున్నారు. బట్ ఆడేటప్పుడే వీళ్ళు ఇలా ఆడారని కొంతమంది చూస్తే నాకు అనిపించింది. బట్ అమ్మాయిలు మాత్రం ఎక్సలెంట్గా ఆడారు ప్రతి ఒక్కరు. బట్ 2-3 ఓవర్ థింక్ చేశారు, వాళ్ళ గురించి కూడా చెప్తాను. లేకపోతే వాళ్ళు బాగానే ఆడారు. ఇది స్ట్రాటజీకి సంబంధమైన ఆట. 2 minutesలో ఇది ఫింగర్ ఉంటుంది చూసారా, మన ఫింగర్ ఇలానే పట్టుకొని ఇలాగే ఉండాలి. బట్ ఈ దీంట్లో మాత్రం పవన్ కళ్యాణ్ చివరి దాకా ఆడాడు. కల్కి కూడా బాగా ఆడింది, శ్రీజ కూడా బాగానే ఆడింది, ఓకేనా? ఫింగర్ కుండలో నుంచి ఎవరి ఫోటో, ప్రతి ఒక్కరు ఒక కుండ పట్టుకుంటారు కదా, ఎవరి ఫోటో అయితే కింద పడుతుందో వాళ్ళు ఆ బోర్డులో నుంచి పక్కకి వెళ్ళిపోతారు. అంటే ఇప్పుడు నేను పట్టుకుంటే వేరే వాళ్ళ ఫోటో ఉందనుకో, వాళ్ళు వెళ్ళిపోతారు, అర్థమైందా? ఫస్ట్ కల్కి మాత్రం ఇక్కడ బాగా నచ్చింది. నిన్న నన్ను వరస్ట్ ప్లేయర్ అన్నారు, ఈరోజు నేను బెస్ట్ ప్లేయర్ అనిపించుకొని బయటకు వెళ్తానన్న ఒక పాయింట్ ఉంది చూసారా, షీ ఈస్ ద ఫైటర్ అనిపించింది. అలాగే ఆడింది గేమ్ కూడా, ఓకేనా? ఫస్ట్ నెంబర్ 4 పొజిషన్లో ప్రియా. దివ్య అది పడేసింది, అంటే ఫింగర్ మూవ్ చేసింది, కొండ పడిపోయింది. అక్కడ దివ్య వెళ్ళిపోయింది. అక్కడ ప్రియా టీంలో నుంచే ఉంది దివ్య కూడా, బ్లూ టీంలో నుంచి దివ్య వెళ్ళిపోయింది. తర్వాత శ్రేయ అయితే సూపర్ ఆడింది. పిల్ల చోటని చిన్న పిల్ల అయినా కానీ ఎక్సలెంట్గా ఆడింది. ఇలా ఆడితే ఖచ్చితంగా శ్రేయకి మంచి ఛాన్సెస్ ఉన్నాయి. ఏమన్నా ఎవరి ఫోటో పడింది? శ్రీజ ఫోటో పడిపోయింది. ఆ తర్వాత డీమాన్ పవన్, శ్రేయ ఫోటో, ఆ కుండలో డీమాన్ పవన్ దాంట్లో శ్రేయ ఉంది. డీమాన్ పవన్ ఇప్పుడు దాకా బాగా ఆడాడు, ఒక్కసారిగా కుండ ఎత్తా అంతని కింద కొట్టేశాడు. ఉంటే కొంచెం డీమాన్ పవన్ ఇదే ప్రతిసారి డీమాన్ పవన్, మనీష్ వీళ్ళు మంచి ప్లేయర్స్, కానీ అమ్మాయిలు ఆడినంత బాగా వీళ్ళు ఎందుకు ఆడలేకపోతున్నారు, అది నాకు వచ్చిన డౌట్. అందులో ప్రియా లీడ్లో నుంచే పోయింది, మళ్ళీ శ్రేయ కూడా. తర్వాత ప్రసన్నది నాగప్రసన్నది ఉంది, ప్రసన్నదంట, అది ప్రియా లీడ్లో నుంచే పోయింది. ప్రసన్న కూడా బాగానే ఆడాడు, ఓకేనా? కాకపోతే ఫింగర్ చాలా 2-3 సార్లు మూవ్ అయిందంట, శ్రీముఖి కూడా చెప్పింది, అయినా పర్లా బాగా ఆడాడు. అక్కడ అందరూ శ్రీజాని ఓకే ఇంక నువ్వు వదిలే అంటే నేను వదిలేను, నేను ట్రై చేస్తాను. శ్రీజ ఐ విల్ ట్రై, మేబీ
ప్రియా నీది ఉండొచ్చేమో, ప్రియా మేబీ నీది ఉండొచ్చేమో, నేను ట్రై చేస్తానని చెప్పింది. ఆ మాట మాత్రం ఎక్సలెంట్గా ఉంది. దివ్య దాంట్లో ప్రసన్న ఉంది, ప్రసన్న అవుట్ అయిపోయాడు. నాగ ప్రసన్న దాంట్లో పవన్ డీమోన్ పవన్ ఉంది, అక్కడ డీమోన్ పవన్ వెళ్ళిపోయాడు. ఆ తర్వాత అనూష దాంట్లో పవన్ కళ్యాణ్ ఉంది, బట్ పవన్ కళ్యాణ్ మాత్రం ఎక్సలెంట్గా ఆడాడు. ఒక ఆర్మీ అతను ఎలా ఆడతాడో అలాగే ఆడాడు. ప్రతి దాంట్లో కసి, అతని గేమ్లో కసి కనపడుతుంది. ఓకేనా, అక్కడ పవన్ కళ్యాణ్ ఆడిపోయింది. అప్పుడు కూడా మళ్ళీ శ్రీజ వదిలే అంటే నేను వదలను, నేను చివరి దాకా ట్రై చేస్తాను. అదే ఈ పాయింట్లో నాకు శ్రీజ బాగా నచ్చింది. ఓకేనా, ట్రై చేస్తానని గివప్ ఇవ్వకుండా ఆడింది వెల్ శ్రీజ. ఆ తర్వాత శ్వేత దాంట్లో అనూష ఉంది, అనూష వెళ్ళిపోయింది. ఆ తర్వాత ఇక్కడ కల్కి కూడా నా హ్యాండ్ ఇరిగిపోయినా కానీ నన్ను ఎవరైతే వరస్ట్ అన్నారో వాళ్ళ ముందు నేను బెస్ట్ అనిపించుకోవాలని అలాగే పట్టుకొని ఉంది స్వామి, చివరి దాకా ఉంది. ఓకేనా, ఆ తర్వాత నెంబర్ 5 హరీష్ దాంట్లో శ్వేత ఉంది, శ్వేత అవుట్ అయిపోయింది. అప్పుడు శ్రీజ ఏం చెప్పిందంటే హరీష్ కుండలో నాకు ఒక మనిషి తల కనపడింది అని చెప్తే అప్పుడు హరీష్ పడేసాడు. ఇక్కడే నాకు శ్రీజ నచ్చలేదు. నువ్వు గేమ్ ఆడాలా, ఇక్కడే కొంచెం నీకు అక్కడ గేమ్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది. చూసే వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే తొండి గేమ్ అనిపిస్తుంది, అంటే బాగా ఆడట్లేదు అట్లా అనిపిస్తుంది. ఓకేనా, నువ్వు నీ కోసం నీ గేమ్ నువ్వు వాడు, ఒకరిని ఓడించాలి నువ్వు అలా కాదు. నువ్వు పర్టికులర్గా 100% నువ్వు ట్రై చేసి నువ్వు గెలుస్తావు. ఇట్లా ఆలోచించు. ఈ ఒక్క పాయింట్లో మటుకి దమ్ము శ్రీజ నాకు నచ్చదు. శ్రీజ దాంట్లో దాలియా దాంట్లో హరీష్ ఉంది. ఓకే, అక్కడ దాకా పోయింది. ఆ తర్వాత చివరికి మిగిలింది పవన్ కళ్యాణ్ అండ్ కల్కి. ప్రియా వీళ్ళందరూ పవన్ కళ్యాణ్ది పడేపిల్లని తప్పుడలో ఉంటా చూసి అలాజిక్ వేసి పడేపించారు. లేకపోతే పవన్ కళ్యాణ్ చివరి దాకా పట్టుకునేవాడు. కల్కిదే ఉంది, బట్ పవన్ కళ్యాణ్ దాంట్లో ప్రియాది ఉంది. అది కల్కిదే ఉంటాం, కల్కి విన్నర్ అయిపోయింది. బెస్ట్ పర్ఫార్మర్ కల్కి అయిపోయింది. తనకి ఇచ్చేసారు అది ఆడియన్స్ దగ్గర నుంచి ఓటు కోరుకోమంటే తను వెళ్ళేసి నేను మమ్మల్ని డిసప్పాయింట్ చేయొచ్చు, బట్ ఈ రోజు నుంచే డిసప్పాయింట్ చేయను అని చెప్పేసింది. కల్కి ఓటు అప్పీల్ చేసింది. బట్ ఇక్కడ పవన్ కళ్యాణ్ అయితే కొంచెం ఎమోషనల్ అయిపోయాడు. అప్పుడు శ్రీముఖి పిలిచి ఎందుకు మీరు అంత ఎమోషనల్ అవుతున్నారు అంటే, పవన్ కళ్యాణ్ నా జీవితంలో ప్రతిసారి ఇలాగే జరుగుతుంది, అనుకున్న ప్రతిసారి నేను విజయాన్ని సాధించలేకపోతున్నాను, అందుకే ఎట్లా ఉన్నానని చెప్తే ఓకే మీరు గెలుస్తారు, బాగా ఆడారు. మనలో చాలా మంది పవన్ కళ్యాణ్ సూపర్గా ఆడే అనిపిస్తుంది. తనకు కూడా ఓటు అప్పీల్ వచ్చింది, ఓటు అప్పీల్ చేసుకున్నాడు. ఓకేనా, ఇదండి ఎపిసోడ్ 7లో. మీకు నిజంగా పవన్ కళ్యాణ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కింద కామెంట్ రాయండి పవన్ కళ్యాణ్ అని. ఓకేనా, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మన బీపీ తెలుగు.